తొలిసారి ఓటు ఎప్పుడు ప్రత్యేకమే. తాము తొలి ఓటు వేసే నాయకుడు ఎలా ఉండాలన్న దానిపై యువతకు ఖచ్చితమైన అంచనాలుంటాయి. ఆ అంచనాలేంటో తెలుసుకునేందుకు తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళింది సాక్షి. అక్కడ విద్యార్థులతో మా ప్రతినిధి హిమబిందు అందించే స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి ప్రధానమైన బలం యువశక్తి. మరి ఈ యువత ఏ అంశాలని చూసి రాజకీయ నాయకుల్ని ఎంచుకుంటారు? మొదటిసారి ఓటు వేసే వాళ్ళు నవ్యాంధ్ర అభివృద్ధికి ఎవరైతే బాగా పనిచేస్తారనుకుంటున్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్లో మనం ఉన్నాం. చూస్తున్నాం, మనతో పాటు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మొదటిసారి వీరంతా ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. ఇందులో ఎంతమంది ఓటేయడానికి విల్లింగ్గా ఉన్నారు, ఎంతమందికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో హలో అందరికీ, ఎంతమందికి ఇందులో ఓటర్ ఐడి కార్డు ఉంది మీకు అందరికీ? ఎప్పుడు ఎన్రోల్ చేయించుకున్నారు? ఈ ఇయరేనా? ఓకే, అందరూ 18 కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు. ఓకే, ఎంతమంది ఓట్ చేస్తారు? అందరూ ఓట్ చేస్తారు. ఓకే, వెరీ గుడ్. సో ఓట్ చేయడానికి మీరు వేరే వాళ్ళని ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? ఎవరికైనా చెప్తారా ఓట్ వేయండి అని? లేదంటే ఎలాంటి క్యాండిడేట్ ఓట్ వేయాలి అని ఎవరికైనా అవగాహన కల్పించడం ఇట్లాంటివి చేస్తారా? ఎలాంటి వాళ్ళకి మీరందరూ ఓట్ వేయాలనుకుంటున్నారు? ఎవరు మాట్లాడతారు ఫస్ట్? సో చెప్పండి, ఎలాంటి వాళ్ళకి ఓటేస్తారు మీరు? ప్రమోషన్ కోసం కాకుండా ప్రజల ప్రతిఫలం కోసం పనిచేసే వాళ్ళ కోసం ఓటేస్తాను. ఓకే, ప్రయోజనాలు కాదు, వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, ప్రజల కోసం పనిచేయాలి. మిమ్మల్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఓటేయడానికి? ఇక్కడ లోకల్గా ఉన్న ఇష్యూస్ గురించి కానీ మీకు ఎంత అవగాహన ఉంది? ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి ఒక ఎమ్మెల్యే ఉంటారు కదా మేడం. ఆ ఎమ్మెల్యే ఎప్పుడైతే ఆ కాన్స్టిట్యూషన్లో తిరుగుతూ అక్కడ ఉన్న ప్రజల సమస్యను తీరుస్తాడో అలాంటి ఎమ్మెల్యేకి, అలాంటి వ్యక్తికి అయితే ఓటేయాలనిపిస్తుంది తప్ప మా లాంటి స్టూడెంట్స్కి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి అయితే వాళ్ళు 2000 ఇస్తే ఓటేయడమో లేకపోతే క్రికెట్కి ఇస్తే ఓటేయడమో అన్న ఆశ అయితే లేదు మాకు ఇప్పుడైతే. సో ఇప్పుడు తిని చెప్పినట్టు డబ్బులు ఇవ్వడం కానీ, క్రికెట్ కిట్లు పంచడం కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు కదా. అలా లొంగే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు డబ్బులకి వీటికి. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చెప్పండి. అలా డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అది చాలా తప్పు. అలా తీసుకొని వాళ్ళే మోసపోతున్నట్టు. డబ్బులు తీసుకుని ఓటు ఎలా అయితే వేస్తున్నారో, వాళ్ళని ఎలా మోసపోతున్నారో వాళ్ళని ప్రజలను కూడా వాళ్ళు రాజకీయ నాయకులు అలాగే మోసం చేస్తున్నారు. వాళ్ళకి చేయాల్సిన పనులు చేయరు. ఎందుకంటే నువ్వు ఆ టైంలో నువ్వు ఎంత తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు నన్ను అడగడానికి సరిపోవు. కొన్ని రీసెంట్గా మనం మూవీస్ కూడా చూస్తూ ఉన్నాం. దాన్ని బట్టి కూడా మనం కొంచెం ఇన్స్పైర్ అవ్వాలి. అవి మూవీస్ తీసేదే రియల్ లైఫ్ నుంచి. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రాజకీయాల్లో కొంచెం మార్పు తేవాలని మేము కోరుకుంటున్నాం. సో మీలో ఎంతమందికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది? ఎవరెవరికి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది మీలో? మీ అందరికీ పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడున్న రాజకీయాలను ఎలా చూస్తారు? మరి మీలో ఎవరు చేయతున్న పాలిటిక్స్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఆ రాజకీయ పార్టీ నాయకుడు తప్పు చేసినా అది శిక్షించే విధానం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు సొంత పార్టీ నాయకుడే తప్పు చేసినా శిక్షించే విధానాలు కావాలి. అలాంటి పార్టీని మేము కోరుకుంటున్నాం. అలాంటి పార్టీకే ఓటు వేయాలనుకుంటున్నాం. ఇంకా ఈ డబ్బులు తీసుకొని ఓటు వేసే విధానం ఎలాగంటే, వాళ్ళు మనకి ఇచ్చేది ఎలక్షన్ టైంలో చిన్న చిన్న పథకాలు పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. అలాంటి వాటికి లొంగకుండా మనకి యాక్చువల్గా అటు పక్కన మనకి చాక్లెట్ ఫౌంటైన్ ఉంటుంది. వీళ్ళు ఇచ్చే చిన్న చిన్న చాక్లెట్లకి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓట్లు వేస్తుంటారు. అలాంటి వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఒక నాయకుడు, సొంత పార్టీ నాయకుడు కూడా తప్పు చేస్తే శిక్షించే నాయకుడు కావాలి. అలాంటి పార్టీ రావాలని మేము ఆశిస్తున్నాం. మీరేం చేంజ్ కోరుకుంటారు? ఇప్పుడున్న పాలిటిక్స్లో ఎలాంటి చేంజ్ కోరుకుంటారు? ప్రజెంట్ ఇప్పుడు మన పొలిటీషియన్స్ చూసుకుంటే వాళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు ఒక మంత్రి ఉన్నారంటే తనకి సంబంధించిన వర్గానికి తనకి ఐడియా ఉండదు, కానీ మినిస్ట్రీ పోస్ట్లో ఉంటాడు. కానీ అలా కాదు, ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నారనుకో, రోడ్స్ కన్స్ట్రక్షన్ కానీ అటువంటి ఉన్నప్పుడు అందులో ఉన్న ఒక స్పెషలిస్ట్కి మంత్రి పదవి వేస్తే ఎంతో ఉపయోగం ఉంటుంది. సో ఎక్కడ ఎంత డబ్బులు వాడాలి, ఎలా చేయాలి, ఎంత డెవలప్మెంట్ ఉండాలి అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో అటువంటి ఎడ్యుకేటెడ్ మినిస్టర్స్కి ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఓటేయాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ఉపయోగం ఉంటుంది, అలాంటి వాటికి ఓటేస్తారు. సో అమ్మాయిలు, మిమ్మల్ని ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఓటేయడానికి? ఎలాంటి వాళ్ళకు ఓటేస్తారు?
మేము ఒకరికి ఓటేయాలి అంటే వాళ్ళు మా నీడ్స్ అంటే అన్ని వాళ్ళకి అవసరాలు అన్ని చూసుకోవాలి. అలాగే వాళ్ళు ముందు ఒక మాట చెప్తారు, మీరు మాకు ఓటేయండి మేము గెలిపిస్తామంటారు. కానీ వాళ్ళు గెలిచాక వాళ్ళు మాకు ఏమీ సహాయం ఏమీ చేయరు. సో మేము కోరుకునేది ఏంటంటే వాళ్ళు మేము ఇచ్చిన మాటని వాళ్ళు కూడా పెట్టుకొని మాకు తోడుగా ఉంటే అప్పుడు అలా ఉంటే మేము ఓటేస్తాం. మేనిఫెస్టోలో ఏమి హామీ ఇచ్చారో అవన్నీ అమలు చేయాలి. ఓటుకి ముందు ఏమేం చెప్పారో అవన్నీ చేసే వాళ్ళకు ఓటేస్తారు. ఓకే, సో ఇంకా ఎలాంటి ఫ్యాక్టర్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? మీరు ఒక పొలిటికల్ లీడర్ని ఎలా చూస్తారు? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి లీడర్లో? ఈ పొలిటికల్ లీడర్కి ఎలా ఉండాలంటే ఫస్ట్ అతను క్యారెక్టర్ బేస్డ్లో ఉండాలి. అంతేకాకుండా మనకి కావాల్సిన ప్రైమరీ నీడ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ప్రైమరీ నీడ్స్ అంటే ఏవేంటి మీ దృష్టిలో? ఫార్మర్స్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎవరికి కావాల్సిన ఇష్యూస్కి వాళ్ళకి తగ్గట్టు చూసుకోవాలి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? ఇప్పుడు ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏమైందంటే ఫార్వర్డ్ క్లాసెస్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద డివైడ్ అయిపోయింది. ఆపర్చునిటీస్ ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి మాత్రమే ఇస్తున్నారు. ఫార్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి ఎబిలిటీ ఉన్నా, వాళ్ళు చేయగలిగిన స్ట్రెంగ్త్ ఉన్నా కూడా ఇంకా అక్కడే ఉండిపోతున్నారు. సో దీనివల్ల మనం ఎప్పుడు కూడా డెవలపింగ్ స్టేట్ అండ్ డెవలపింగ్ ఇండియా లానే ఉంటున్నాము. సో ఈ ఆపర్చునిటీస్ అనేది వాళ్ళు ఉన్న క్యాస్ట్ పరంగా కాకుండా వాళ్ళకున్న ఎబిలిటీ పరంగా, స్ట్రెంగ్త్ పరంగా, స్టూడెంట్ ఉన్న స్ట్రెంగ్త్ని చూసి ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇలాంటివన్నీ ఎలా చూస్తారు మీరు స్టూడెంట్స్గా? మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు మెయిన్ ఓల్డ్ పర్సన్స్కి ఫంక్షన్ ఇస్తున్నారు కదా మేడం, అది కొంతమందికి అయితే అవసరం ఉంటుంది మేడం. ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఇంట్లో నుండి త్రో చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ డైలీ నీడ్స్ కావాలి కాబట్టి వాళ్ళకే పెన్షన్ ఇవ్వడం మంచిదే మేడం. ఇంకా పెంచినా ఇంకా కొంచెం ఎక్కువ ఇచ్చినా పర్లేదా అలాంటి వాళ్ళకి? అంటే వాళ్ళ నీడ్స్ బట్టి మేడం, వాళ్ళ నీడ్స్ బట్టి మనం పెంచినా తప్పలేదు మేడం. చెప్పండి, మీరు చెప్పండి, ఎలా ఉండాలి పొలిటికల్? మీరు చెప్తారా? చెప్పండి. బేసిక్గా స్కీమ్స్ ఇస్తారు మేడం. ఆ స్కీమ్స్ ఇవి ఇస్తాం, పథకాలు పెడతామని, దానికి ఎలా పెడతాం? అసలు ఇంత డబ్బు మిగులుతుంది ఈ ప్రాసెస్ చేసిన తర్వాత, ఈ డబ్బులు ఉపయోగించి ఈ స్కీమ్ ఉపయోగిస్తామని చెప్పరు. ఏదో పెడతాం, ఈ డబ్బులు వస్తాయని చెప్తారు, కానీ ఈ డబ్బులు ఇందులోంచి వస్తున్నాయి, ఈ డబ్బులు ఇందులోంచి వస్తున్నాయి అని చెప్పకుండా జస్ట్ స్కీమ్ ఒకటే చెప్తారు. అసలు డబ్బులు ఇందు నుంచి వస్తాయి కూడా చెప్పారు. ఒకవేళ డబ్బులు సరిపోతే స్కీమ్ ఆపేస్తారు, ప్రజలు మర్చిపోతారు. అంటే మరి అందరికీ తెలియదు కదా ఈ లెక్కలన్నీ. మీరంటే చదువుకున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఎవరు అడగరు, మనీ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియదు. బేసిక్గా స్కీమ్ ఇచ్చేటప్పుడు ఈ స్కీమ్లోంచి ఈ డబ్బులు ఈ స్కీమ్ నుంచి వచ్చినాయి, ఇలా వచ్చినాయి రెవెన్యూ నుంచి, ఈ రెవెన్యూ నుంచి ఈ డబ్బులు ఇలా వాడుతున్నాం అని చెప్తే అలా చెప్తే బెటర్. కానీ ఈ స్కీమ్ అన్ని స్కీమ్లు పెట్టేస్తే అన్ని వర్కౌట్ అవ్వాలి ఇప్పుడు వరకు కూడా. సో గుడ్డిగా స్కీమ్లు పెట్టేయకూడదు. డబ్బులు ఉన్నాయా లేదా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా ఆ లెక్కలు కూడా చెప్పాలి జనానికి. చెప్తే బడ్జెట్ ఎస్టిమేట్ ఇవన్నీ కరెక్ట్ కాదా? మరి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంటుంది కానీ ఒకటి సరిపోకపోతే, అంటే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేట్ చేస్తారు మేడం, ఒకవేళ మనీ సరిపోలేదు స్కీమ్ ఆగిపోద్ది. 1 month 2 months 1 year స్కీమ్ రన్ అవుతుంది. తర్వాత తక్కువ మంది గుర్తుంచుకుంటే చాలామంది మర్చిపోతారు, ఇంకా స్కీమ్ గురించి ఎవరు అడగరు. అందులో కొంచెం లూప్ హోల్స్ ఉంటాయి, మనీ అందరికీ అందకపోవచ్చు కూడా. అసలు స్కీమ్ పెట్టేటప్పుడు ఈ ప్రాసెస్తో ఉపయోగించి పెడుతున్నాం, ఇలా ఇంతమందికి ఉపయోగపడుతుంది, ఇంతమంది ట్యాక్స్ కడతారు, ఇంతమంది డబ్బులు వస్తాయి. అసలు ఎలా స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది స్కీమ్, ఎక్కడ ఎండ్ అవుతుంది ఆ స్కీమ్ అనేది ప్రాసెస్ ఉంటే కానీ తెలుస్తుంది మేడం, ఎక్కడి వరకు ఎండ్ చేయొచ్చు ప్రాసెస్ అనేది. అది లేకుండా ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్రెడిబిలిటీ ఉండాలి, ప్యూర్గా ట్రాన్స్పరెన్సీ ఉండాలి మేడం. అసలు ప్రతి మనిషికి కూడా ఆ స్కీమ్ ఎలా ఉపయోగపడుతుంది, అసలు స్కీమ్ ఎలా రన్ అవుతుంది అనేది తెలియాలి. సో కేవలం పథకాలు ప్రవేశపెట్టడం కాదు, దానికి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎంతవరకు ఇస్తున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇవన్నీ కూడా చెప్పాలి. అలా చెప్పిన పొలిటికల్ పార్టీనే నమ్ముతామని చెప్తున్నారు. మిమ్మల్ని తాడేపల్లిగూడెం అంటే దేనికి ఫేమస్? మీకు ఇక్కడ మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బాగున్నాయా బాలేవా చెప్తారా ఎవరైనా? ఎలా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ ఎలా ఉన్నాయి? తాడేపల్లిగూడెం నాకు ఏరియా తెలీదు, బట్ నేను వచ్చే వే ఏంటంటే మాది కోయిలగూడెం. నేను వచ్చే వేలో అసలు రోడ్ ఒక్కటి కూడా, నేను ఎక్కడైతే స్టార్ట్ అవుతున్నానో ఎండింగ్ వరకు కూడా అదే గోతులు. అంటే మేమంటే స్టూడెంట్స్ కాబట్టి కొంచెం హెల్దీగా ఉంటాం, పర్లేదు. బట్ ఓల్డ్ పీపుల్ ఎట్లా వస్తారు అట్లా రోడ్స్లో అంత దూరం ట్రావెల్ చేయాలంటే చాలా కష్టపడతారు. మరి ఇక్కడ ఓన్లీ ఊర్లకే విడివిడిగా గ్రాంట్స్ ఇస్తున్నారు, ఎక్కడికక్కడ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, అవేం ఉండట్లేదా మరి? లేదు, అట్లా ఏం చేయట్లేదు. ఏదో కొంచెం ప్లేస్లో చేస్తే ఇంకా అక్కడితో అయిపోతుంది ఆ ఏరియా వరకే, ఇంకా తర్వాత ఇంకా ఆపేస్తున్నారు, అది కంప్లీట్ చేయకుండా అదన్నీ. సో ఇప్పుడు తను చెప్పినట్టు రోడ్స్ అండ్ డ్రైనేజెస్ వీటిని బాగు చేస్తే అలాంటి వాళ్ళకు ఓటేస్తాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
మీకు ఇక్కడ రోడ్స్ బాగాలేవా? అస్సలు బాగాలేవా? డ్రైనేజెస్ లేదా? డ్రైనేజెస్ రోడ్స్ రెండు ఏమీ లేవు. అసలు తాడేపల్లిగూడెం టౌన్ లో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది డిగ్ చేశారు. పాత పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు డిగ్ చేసిన తర్వాత మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఇప్పుడు గుడంకి వచ్చేసరికి వేస్ట్ వాటర్ అనేది అక్కడక్కడే ఫ్లోట్ అవుతుంది తప్ప ఒక ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు, ఒక్క చోట కూడా లేదు, ఒక్క ఏరియాలో కూడా. సో ఈ ఏరియా ఇప్పుడు తాడేపల్లిగూడెం టౌన్ ఇంత పెద్ద టౌన్కే డ్రైనేజ్ లేనప్పుడు మరి జనాలు ఎంత కష్టపడుతున్నారు, ఎంత దానివల్ల ఫ్లైస్ వస్తాయి, డిసీజెస్ వస్తాయి, చాలా దారుణంగా ఉంటుంది. ఫస్ట్ ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మా ఊర్లో ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. సో ఇది ఎంతవరకు ఓటేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మిమ్మల్ని? మీ దగ్గర ఉన్న లోకల్ సౌకర్యాలు ఇలాంటివన్నీ చూస్తారా? ఇవి కూడా చూస్తారా? చూస్తాం మేడం. ఇంకా ఎలాంటి ఫ్యాక్టర్స్ చూస్తారు? అతను కరెక్ట్గా ఉండాలి మేడం, పీపుల్తో అప్రోచింగ్ అనేది బాగుండాలి. అతను అట్లా ఎలా కృషి చేస్తున్నాడు, అసలు అతను పీపుల్తో ఎలా ఉంటున్నాడు అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. అగ్రికల్చరల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అగ్రికల్చరల్ ఫ్యామిలీ ఎలా ఉంది? మీది కంప్లీట్గా వ్యవసాయం పైన డిపెండ్ అయ్యి ఉండే ప్రాంతం కదా, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఎలా ఉంది మీకు కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఫార్మర్స్ని పట్టించుకునే నాయకులు చాలా తక్కువ మేడం. అంటే ఇప్పుడు ఒక ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం వస్తే తను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగలేడు, ఆ ఊరి పంచాయతీ ప్రెసిడెంట్కి వెళ్ళి చెప్పలేడు. తనకి ఏదన్నా తీసుకుంటే లోన్ తను తీర్చలేకపోతే తను చనిపోతున్నాడే తప్ప ఎగ్గొట్టేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఏం లేదు మేడం. అలా ఎగ్గొట్టేసి వెళ్ళిపోయి ఉన్న నాయకులను కూడా వదిలేస్తున్నారు తప్ప ఇక్కడ ఒక ఫార్మర్ ఒక లోన్ తీసుకుంటే విత్ ఇన్ ద టైంలో తీర్చకపోతే తనకి టైం ఎస్టిమేషన్ ఎక్స్పెండ్ చేయడము అలాంటిది ఏమి ఉండదు మేడం. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడం, లేకపోతే పొలాలు సీజ్ చేసేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఫార్మర్స్ ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ కొడుకు ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటాడు, ఒక పాలిటీషియన్ కొడుకు పాలిటీషియన్ అవ్వాలనుకుంటున్నాడు, కానీ ఒక ఫార్మర్ కొడుకు మాత్రం ఫార్మర్ అవ్వాలనుకోడు. ఎందుకంటే ఆ ఫార్మర్కి, ఆ ఫాదర్కి తెలుసు నేను పడే కష్టం నా కొడుకు పడకూడదని చెప్పేసి ప్రతి ఫార్మర్ ఎక్కడైతే ఉన్నా ఏ ఇంజనీర్ కిందనో లేకపోతే వేరే ఏ హయ్యర్ స్టడీస్కి పంపిస్తున్నారో తప్ప నా కొడుకుని అలా ఫార్మర్ చేద్దాము తను కూడా కృషి చేస్తాడు అన్న థాట్ ఎవరికి లేదు. ఎందుకంటే ఫార్మర్ అయితే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని కష్టాలు పడతారు. ఎక్కడైనా సరే ఇప్పుడు ఫార్మర్ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఎంత హై లెవెల్లో ఉన్నారు, మేము ఎంత బాగా మా లైఫ్ని లీడ్ చేస్తున్నాం వాళ్ళు ఎవ్వరు లేరు. పైగా అగ్రికల్చర్ని బాగా అభివృద్ధి చేసిన వాళ్ళు, సదుపాయాలు కల్పించిన వాళ్ళని కూడా మీరు కన్సిడర్ చేస్తాం మేడం. మెయిన్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా సరే, ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా సరే, మన ఇండియా అయితే మెయిన్ ఫార్మింగ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న కంట్రీ మేడం. అలాంటి ఇట్లో ఫార్మర్స్కి ఎటువంటి సదుపాయాలు, ఎటువంటి బ్యాక్ బోన్ స్ట్రెంత్ లేకుండా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటుంటే ఇంకా వాళ్ళు ఒక సీఎం అయ్యో లేకపోతే ఎమ్మెల్యే అయ్యో ఎంపీ అయ్యో వాటికి యూజ్ ఏమి ఉండదు మేడం. ఇంకా సో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వ్యవసాయానికి ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక లీడర్ కానీ ఏం చేస్తున్నారు అనేది ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా చూస్తుంది. వాళ్ళ కుటుంబాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. అలాంటి వాళ్ళకే ఓటేస్తారని కూడా ఇక్కడ స్టూడెంట్ సెక్షన్ చెప్తుంది. మరికొంతమందితో మాట్లాడదాం మనం. చాలా ప్లేసెస్, లైబ్రరీ, అదేవిధంగా స్టేడియం కూడా ఉన్నాయట. అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఒకసారి పలకరిద్దాం. సో వీళ్ళంతా ప్రస్తుతం ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎవరెవరు ఓటేయాలనుకుంటున్నారు, ఎలాంటి వ్యక్తి పాలిటిక్స్లో ఉంటే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు. హలో, సో ఎలా ఉన్నాయి మీ ఫేర్వెల్ డే సెలబ్రేషన్స్? ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. అవునా? ఓకే. సో ఎంతమంది ఓటేయడానికి రెడీగా ఉన్నారు ఈ ఇయర్? అందరూ రెడీగా ఉన్నారు, అమ్మాయిలు. ఓకే. సో మీ చాయిసే కదా, ఫేర్వెల్ డేలో ఏ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎలా ఉంటారు అన్నది అంతా మీ చాయిసే. మీకే వదిలేస్తారా, వాళ్ళు చేస్తారా? మీకే వదిలేస్తారు. సో ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? డాన్స్లు ఎవరు చేస్తున్నారు? పాటలు, సినిమా పాటలా, బయట డాన్సరా? ఓకే. మరి ఓటేసేటప్పుడు కూడా అట్లానే చూస్తారా? ఏం చూస్తారు ఓటేసేటప్పుడు? బెస్ట్ కంటెండర్. ఓకే ఓకే. ఎలాంటి బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎలా చూస్తారు? బెస్ట్ కంటెండెంట్ అంటే మనకి రైట్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యుయెన్సీ స్టార్ట్ అవుతుంది మ్యామ్. మన కాన్స్టిట్యుయెన్సీలో మనకి అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం అవుతుందో వాళ్ళకే ఓటేస్తాం మ్యామ్. ఇఫ్ నాట్ మనకి అభివృద్ధి ఎవరి వల్ల సాధ్యం కాదు అనిపిస్తే వి నీడ్ నాట్ టు ఓట్ ఫర్ ఎనీవన్ మ్యామ్. నోటా ఆప్షన్ వాడుకోరా? yes మ్యామ్, pretty అదే మ్యామ్. అదే నోటానా? నెవర్ హెసిటేట్ టు గో ఫర్ నోటా rather than going for such scrap మ్యామ్. సో గర్ల్స్, మీ ముగ్గురు ఎక్కడి నుంచి వస్తారు? మీరేంటి, మీరు మీ ఫేర్వెల్ డేకి ఏంటి సెలబ్రేషన్స్ ఎట్లా ఉంటున్నాయి? ఫేర్వెల్ డేకి సెలబ్రేషన్స్ ఎలా అంటే మా సీనియర్స్కి గుర్తుండిపోయేలాగా వెరైటీగా ఏమైనా చేద్దామని ఆలోచిస్తున్నాం. ఓకే. సో ఓటేసేటప్పుడు ఎలాంటి ఇష్యూస్ని చూస్తారు? ఫేర్వెల్ డే అంటే మీరు చూస్ చేసుకునేదే కదా.
మెనూ దగ్గర నుంచి ఏమేం చేయాలి అన్నీ మీరే ఆర్గనైజ్ చేస్తారు. మరి ఎలక్షన్కి వచ్చేటప్పటికి అంత ఎగ్జైట్మెంట్ ఉంటుందా? ఉంటుందా? సో ఈసారి ఫస్ట్ టైం ఓటు కదా వేయడం, ఎలాంటి వాళ్ళకి ఓటేస్తావు? ఎలాంటి వాళ్ళకంటే బేసికల్గా మెయిన్ అంటే ఇప్పుడు మా ఎడ్యుకేషన్ పరంగా మేము ఇప్పుడు డైలీ లైఫ్లో చూస్తున్న పరంగా అయితే రిజర్వేషన్ అనేది చాలా మెయిన్ పాయింట్ అండి. అంటే అది రిజర్వేషన్ రాంగ్ అని కాదు, ఎవరికున్న సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు అలా డిజైన్ చేశారు. సో ఇప్పుడుండే సిచ్యువేషన్స్ ప్రకారం మళ్ళీ కొత్తగా న్యూ డిజైన్ చేస్తే చాలా బాగుంటుంది అన్న మెయిన్ థాట్ అది. మరి కొంతమంది స్టూడెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. సో గర్ల్స్ ఒకసారి వస్తారా అందరూ? హాయ్ హాయ్. సో 18 years కంప్లీట్ అయిపోయిన అమ్మాయిలేనా అందరూ? ఓటేస్తారా అంతా? ఎస్ మ్యామ్. ఓటేస్తారా? ఓకే. సో ఎలాంటి లీడర్ ఓటేయాలనుకుంటున్నారు? ఏమేం చూస్తారు ఒక లీడర్లో మీరు? హానెస్ట్, హూ ఈస్ కేపబుల్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా. ఓకే. సో డెవలపింగ్ ఇండియా మీ కాన్స్టిట్యుయెన్సీ వరకు వచ్చేసరికి చూస్తారా, లేకపోతే మొత్తం స్టేట్ని ఒక హోల్లా చూస్తారా మీరు? మ్యామ్ మామూలుగా రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నెముక్క లాంటి వాడు కదా మ్యామ్, ఎంతో కీ రోల్ కూడా ప్లే చేస్తాడు. అటువంటి రైతుకి 3 పూట్ల భోజనం తినే పరిస్థితి తీసుకురాగల నాయకుడిని, అలాగే స్వతహాగా స్వయం కృషి ఉన్న నాయకుడిని, ఈ రాష్ట్రాన్ని ఒక రాజ్యంగా అనుకుంటే ఈ రాజ్యానికి ఒక రాజులా కాకుండా ఒక సేవకుడిలా పనిచేసి తన స్వయం కృషితో పాటుపడే నాయకుడిని కోరుకుంటాం. మరి ఇంట్లో ఫలానా పార్టీ కోటేయి, ఫలానా లీడర్ కోటే అని చెప్తే వింటావా? అది కూడా నీ చాయిసేనా? దీనికన్నా ముందు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. అసలు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు రాబోయే తరానికి స్టూడెంట్సే మెయిన్, కానీ అందరినీ ఒకేలా ఆల్ ఆర్ ఈక్వల్ స్టూడెంట్స్. నాకు చిన్నప్పుడు ఒక లెసన్ కూడా ఉంది మా 5th ఆ టైంలో, అందరూ ఒకటే, అందరూ సమానమే అని అంటారు. కానీ ఎక్కడ సమానంగా చూస్తున్నారు? ఎస్టీ ఎస్సీ వాళ్ళకేమో రిజర్వేషన్స్ ఇస్తున్నారు, వాళ్ళకేమో ఫ్రీ సీట్స్ ఇస్తున్నారు. కానీ ఓసీ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏమైంది? అసలు వాళ్ళు ఉన్న వల్ల ఒకసారి ఇంటికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. ఓసీ వాళ్ళు ఉన్న వాళ్ళు కాదు, ఎస్టీ ఎస్సీ వాళ్ళు లేని వాళ్ళు కాదు, అందరూ ఈక్వలే. ఒకవేళ ఉన్న వాళ్ళు ఉండొచ్చు ఓసీలో, వాళ్ళ కోసమని అందరినీ ఒకేలా చూడకూడదు కదా. సో ఆ మార్పు రావాలి. సో పొలిటికల్ రిఫార్మ్స్ వస్తేనే ఓటేస్తాం. ఓటు ముందు మనకి అసలు మారాలి కదా. అమెరికా అన్ని కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి, మన కంట్రీ మాత్రం ఎందుకు ఇలా ఉంటుంది? ఈ ఎలక్షన్ లో ఓటేస్తున్నావా వేయట్లేదా? అది చెప్పను. వేస్తావా? వేయకూడదు చెప్పవా? నోటాకి వేస్తావా? పోనీ అది కూడా చెప్పవా? చెప్పవా? వెరీ గుడ్. ఓకే. సో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఎంత అవేర్నెస్తో ఉన్నారో అని ఈ గ్రూప్ని బట్టి అర్థమవుతుంది. ఇక్కడ మరికొంతమంది కూడా ఇండోర్ గేమ్స్ ఆడుతున్నారు, వాళ్ళని కూడా ఒకసారి పలకరిద్దాం. సో వీళ్ళెవరిని, ఎలాంటి లీడర్ని కోరుకుంటున్నారో ఒకసారి అడుగుదాం. సో క్యారమ్ బోర్డ్ ఇష్టమా? బాగా ఇష్టం. రెగ్యులర్గా ఆడతారా? రెగ్యులర్గా. టైం ఉంటుందా కాలేజ్లో మరి వచ్చి ఆడడానికి? ఉంటుంది. ఓకే. సో ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి కదా దగ్గరికి, ఓటర్ ఐడి కార్డు ఉంది, మీ ఓటు యాక్టివ్గా ఉందా? ఉంది. ఓకే. అందరూ 4 ఎన్రోల్ చేసుకున్నారా ఓటర్ ఐడి కార్డ్కి? ఓకే. సో ఎలాంటి లీడర్ ఉండాలి? ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కదా, ఎగ్జైట్మెంట్ ఉందా? చాలా ఉంది. వీఆర్ స్టూడెంట్స్, మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి. మా సరౌండింగ్స్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ రావాలి. జాబ్ ఆపర్చునిటీస్ అనేవి మాకు అందుబాటులో అంటే వేరే స్టేట్స్కి వెళ్ళాల్సి వస్తుంది. సో మాకు మా స్టేట్లో బాగా అందుబాటులో ఉండాలని అనుకుంటున్నాం. లీడర్ కూడా అవైలబుల్గా ఉండాలా దగ్గరలో ఏదైనా ప్రాబ్లం చెప్పడానికి, లేకపోతే ఓన్లీ ఒక పార్టీని చూసి ఓటేస్తారా? లేదండి, లీడర్ని చూసే ఓటేయాలి మేడం. ఎప్పుడైనా మనకి ఇప్పుడు క్లీన్ ఎన్విరాన్మెంట్ కావాలి. ఇప్పుడు మా కాలేజ్ చూసారు ఎంత నీట్గా ఉంది, ఎంత క్లీన్గా ఉంది. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ ఉంది, ఈ రూమ్లో చెత్త తుడిచేసి మూలకి వదిలేయం కదా, మొత్తం తీసి బయట పడాలి. అలా అదే పార్టీల పరంగా ఉండి, దేని పరంగా ఉండి, పొలిటికల్గా అయినా ఎక్కడైనా క్లీన్నెస్ని ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఇండియాని కూడా ఫార్వర్డ్ చేసేగా మనం ఉండాలి. వాళ్ళు సపోజ్ ఎంటర్ప్రెన్యూర్ అవుదాం అనుకుని ఫోకస్లో ఉంటారు. వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళ ఫోకస్ ఎంటర్ప్రెన్యూర్ని పంపించడానికి, ఫోకస్ గురించి ఆలోచించడానికి, వాళ్ళు హెల్ప్ చేయడానికి గవర్నమెంట్ కూడా కొంచెం ఎదరికి రావాలి అని అనుకుంటున్నాను మేడం నేను. రైట్. సో ఉద్యోగ అవకాశాలే కాదు, వ్యాపార అవకాశాలు, స్టార్టప్స్, వీటి కోసం కూడా మేము చూస్తున్నాము. అలాంటి అవకాశాలు కూడా కల్పించాలి మాకు అని ఈ జనరేషన్ అంతా కోరుకుంటుంది. ఒక్కసారి ఫైనల్లీ మనం లైబ్రరీకి వెళ్దాం, అక్కడ వాళ్ళ ఒపీనియన్స్ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ కాలేజ్ వాసవి కాలేజ్ లైబ్రరీ హాల్లో ఉన్నాం. మిగతా అన్ని చోట్ల కంటే మనం చాలా తక్కువ మందిని చూడొచ్చు లైబ్రరీ హాల్లో. ఒకసారి వీళ్ళను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో పుస్తకాలు చదువుకునే వాళ్ళు బాగా ఇంటెలెక్చువల్గా ఉంటారంటారు. సిలబస్ చదువుతున్నారా లేకపోతే బయట మ్యాగజైన్స్ లాంటివా? సిలబస్తో పాటు బయట మ్యాగజైన్స్ కూడా చదువుతారు. ఇక్కడ అవైలబుల్ ఉంటాయా? ఎస్ మ్యామ్. ఓకే. సో మీరంతా ఓటేసే వాళ్ళేనా? అందరూ 18 కంప్లీట్ అయిన వాళ్ళేనా?
అందరూ ఓటేస్తారా? వేస్తారా? సో ఎలాంటి వాళ్ళకి ఓటేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే డ్యామేజ్ చేయకుండా ఉంటారో అలాంటి వాళ్ళకి నేను ఓటేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు ఈ క్యాస్ట్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి కదా మ్యామ్, పంచాయతీ ఎన్నికల్లో ఈ సంవత్సరం ప్రెసిడెంట్ కింద ఎస్సీ క్యాండిడేట్ నిలబడాలి, లేకపోతే బీసీ క్యాండిడేట్ నిలబడాలి, లేకపోతే ఓసీ క్యాండిడేట్ నిలబడాలి చెప్తారు. అలాంటప్పుడు ఒకే పంచాయతీ పదవికి 2 డిఫరెంట్ పొలిటీషియన్స్ మధ్యన క్యాస్ట్ ఫీలింగ్ మధ్య గొడవలు జరగడం జరుగుతుంది. దానివల్ల మన కాన్స్టిట్యూషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి మ్యామ్. ఓకే. సో మీరు ఎట్లాంటి క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకుంటారు? ఏ క్వాలిటీస్ చూస్తారు లీడర్లో? ఓటేసే ముందు ఆలోచించే విషయాలు ఏంటి? పూర్తిగా ప్రజల పక్షాన ఉన్న నాయకుడిని మనం ఎంచుకోవాలి మేడం. ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయని మేనిఫెస్టోలో వారి ఇష్టం వచ్చినట్టు వారు పెట్టేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని మనం చూస్తున్నాం మేడం. మేనిఫెస్టోలో పెట్టినవి ఈ రోజు ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ ఉన్నాయి అన్నప్పుడే వాళ్ళకి అమలు చేస్తారు మేడం. ప్రజల పక్షాన, ఒక రైతు పక్షాన ఉండే పార్టీ మాకు కావాలి మేడం. అలాగా నేను చేయాలనుకుంటున్నాను మేడం. ఇక్కడ ఏదైతే ఇప్పుడు నేను ఐఎమ్ బిలాంగ్స్ టు ఎస్సీ మేడం. నాకు 63,000 గవర్నమెంట్ తరఫున వస్తుంది మేడం. నా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. నా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు ఆర్థికంగా వెనకపడ్డారు మేడం. కాకపోతే ఏదైతే ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉందో వాళ్ళని బాగా దిగజారు చేస్తుంది మేడం. అటువంటి క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా అర్హులైన వారందరికీ కూడా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉందో అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా వచ్చేలాగా చూడాలి మేడం. అలాగా క్యాస్ట్ లైన్స్ లో కాకుండా ఆర్థికంగా ఎట్లా ఉన్నారనే దాన్ని బట్టి అవకాశాలు ఉండాలి మేడం. ఎలాంటి వాళ్ళకి ఓటేస్తారు? ఫీజు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ చిల్డ్రన్కి ఇవ్వట్లేదు. ఓకే. అది పూరా రిచ్చా దాని బేసిస్ మీద ఇవ్వాలి కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కొంతమంది పూర్ ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు. వాళ్ళు బీటెక్ చేయాలంటే ఇప్పుడు వాసవి లాంటి కాలేజ్లో వాళ్ళు నియర్లీ 1 lakh పే చేయాలి. అది వాళ్ళిద్దరు చిల్డ్రన్ని బీటెక్ చేయించడానికి వాళ్ళకి బర్డెన్ అవుతుంది. కాబట్టి దాన్ని కూడా ఫీజు రియంబర్స్మెంట్ని ఇంకా సమర్థంగా అమలు చేయాలి. అలాంటి పార్టీ కావాలి. అవును. ఇప్పుడు ముందు రోజే ఫుల్గా తాగిస్తున్నారు. అనర్థాలు ఏంటి? మనకు జరిగే అనర్థాలు ఏంటి మేడం? మనకి ఓటు వేసేటప్పుడు మనకి ఇచ్చేది మహా అయితే 2,000 రూపీస్. అంటే 5 yearsకి మనకి 2,000 ఇస్తుంటే ఆ లెక్కను చూసుకుంటే మనకి మహా అయితే రోజుకి వచ్చి 5 రూపీస్ 2 రూపీస్ పడుతుంది. ఈవెన్ ఒక బెగ్గర్ కూడా 2 రూపీస్ 5 రూపీస్ తీసుకుని ఒక రోజు బతకలేడు కదా. మరి అలాంటప్పుడు మనం 5 years ఒక నాయకుడు మనల్ని నడిపిస్తాడని నమ్మకంతో ఒకటి ఓటేసేటప్పుడు ఆ 2,000 1,500 తీసుకుని ఓటేసి ఆయన సమర్థుడని అలా చెప్పగలుగుతాం. మనకి ఓటు వేసే టైంలో ప్రతి గడపకి వచ్చి అడిగే ఎమ్మెల్యే ఆ తర్వాత సమస్యలు పరిష్కరించడానికి కనీసం మన కాన్స్టిట్యూషన్ కూడా రాడు. అది ఎందుకు? ఒక ఎమ్మెల్యే ఏం చేయాలంటే తన కాన్స్టిట్యూషన్లో ఏదో ఒక సైట్ ఓపెన్ చేసి ఆ సైట్ మనకున్న కాన్స్టిట్యూషన్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తన లింక్ కానీ తన ప్రొఫైల్కి కానీ ఎప్పుడైతే ఫార్వర్డ్ చేస్తారో మనం చేసిన ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ టైం 1 or 2 monthsలో ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఆ లీడర్ ఆ కాన్స్టిట్యూషన్లో లీడర్ ఉంటాడో తను వచ్చి సాల్వ్ చేస్తే హీ విల్ బీ ఏ బెటర్ లీడర్. మనం కూడా ఫ్యూచర్లో తను ఎన్ని టైమ్స్ ఒకవేళ పోటీ చేసినా సరే తన మీద మనకు నమ్మకం వస్తే తను మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకి బ్రైబ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, క్రికెట్ కిట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. తను వచ్చి నేను ఇవి చేసుకున్నానని ఒక్క మాట చెప్తే తను ప్రూవ్ చేసుకోగలిగితే మనమే నమ్మకంగా ఓటేస్తాం మేడం. ఓకే. సో పని చేయండి, పని చేసి ఓటు అడగండి అంటారు. ఇవన్నీ ఇవ్వక్కర్లేదు, డబ్బులు కానీ ఇవేమి ఏం అవసరం లేదు మనకు. తను కరెక్ట్గా తన పని అంటూ తను చేసుకుని నేను ఈ పని చేశాను, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను అన్న తను ఒక్క మాట ఇచ్చి తన ఎఫిషియన్సీని తను ప్రూవ్ చేసుకుంటే మన ఓటుతో తను గెలిపించవచ్చు మేడం. ఓకే. సో వింటున్నాం కదా, ఫీజు రియంబర్స్మెంట్ ఒక మేజర్ ఇష్యూ అని చెప్తున్నారు. పని చేయండి, ఓటు అడగండి, లంచాలు ఇవ్వకండి, డబ్బులు మాకు అవసరం లేదు అనేది మేజర్ యూత్ అభిప్రాయం. చూసాం కదా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల అభిప్రాయాలు. లోకల్ సమస్యలతో పాటు విద్యార్థుల సమస్యలు వీటన్నింటినీ మేము కన్సిడర్ చేస్తాం అని చెప్తున్నారు. మేము ఓటేయడమే కాదు మా చుట్టుపక్కల అందరినీ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తాం, వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా, కులం డబ్బు వీటికి అతీతంగా ఓటేసేలా కూడా మేము ఖచ్చితంగా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని చెప్తున్నారు. మరికొంతమంది విద్యార్థులతో మరో కాలేజ్లో యువ ఓటర్లతో కలుద్దాం. మీ